రైట్ మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. మందమరి KK5 గనిలో లక్ష్మణ్ అనే కార్మికుడు మృతి చెందాడు. రాత్రి డ్యూటీ ముగించుకొని గనిపైకి వస్తున్న సమయంలో ఒక్కసారి లక్ష్మణ్ అనే కార్మికుడు కింద పడిపోయాడు. తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే లక్ష్మణ్ మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. కార్మికుడు లక్ష్మణ్ మృతిని మైన్ యాక్సిడెంట్ గా గుర్తించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. అమూల్య మంచిర్యాల జిల్లాలో గనిలో కూడా ఏదైతే కార్మికుడు మృతి చెందడం అయితే కలకలం రేపుతా అన్నది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మందమారి KK5 గనిలో కూడా లక్ష్మణ్ అటువంటి కార్మికుడు నిన్న సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వహించుకొని గని పైకి వస్తున్నటువంటి క్రమంలో కూడా ఏదైతే మ్యాన్ రైడింగ్ నుంచి కూడా కింది పడిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఆయనను వెంటనే వస్తున్నాడు. తోటి కార్మికులు కూడా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించే లోపే కూడా ఆయన చనిపోయినట్టు కూడా డాక్టర్లు కూడా ధృవీకరించారు. అయితే ఇక ఏదైతే ఆసుపత్రి ఏదైతే గని గేట్ వద్ద మెయిన్ గని గేట్ KK5 గేట్ వద్ద కూడా కార్మిక సంఘాలు INTC కావచ్చు, కార్మిక గుర్తింపు సంఘం AITC కార్మిక సంఘాలతో పాటు కార్మికులందరూ కూడా ఉదయం షిఫ్ట్ మాని కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ధర్నా అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఏదైతే కార్మికుల మృతి గనిలో జరిగింది కాబట్టి గని ప్రమాదంగా గుర్తించి కూడా కార్మికునికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని అందియాలి, ₹1 కోటి ఎక్స్గ్రేజ్ చెల్లించాలంటూ కూడా డిమాండ్ అయితే పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఈ గాలరీ ఏరియా మేనేజర్ శ్రీనివాస్ తో పాటు ఇతర అధికారులకు కూడా సమాచారించిన కూడా ఇప్పటివరకు అయితే కార్మిక సంఘాల నాయకులు ససేమిరి అంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా కార్మికుని మృతిని అండర్ గ్రౌండ్ మృతిగా ట్రీట్ చేయాలి. ఖచ్చితంగా కార్మికునికి రావాల్సినటువంటి మైన్ యాక్సిడెంట్లు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా కార్మిక కుటుంబానికి చెందాలంటూ కూడా కార్మిక సంఘాలు అయితే ఆందోళన కొనసాగిస్తా ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఖచ్చితంగా కూడా ఈ ఆందోళన కూడా అధికారులు వచ్చి కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇచ్చేదా కూడా కార్మికుల కుటుంబానికి న్యాయం చేస్తామని గ్యారంటీ ఇస్తేనే ఇక్కడ నుంచి జరుగుతామంటూ కూడా కార్మిక సంఘాలు చెప్తే ఏదేమైనప్పుడు కూడా లక్ష్మణ్ అనేటువంటి కార్మికుడు కూడా మృతి చెందడం అయితే ఆ గడిలో మృతి చేయడం అయితే కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. అమూల్య. అరుణ్ కుమార్, ఇప్పుడు మనం రీసెంట్ గా చూసినట్టయితే శ్రీరాంపూర్ ఇందారం గనిలో ఒక కార్మికుడు మృతి చెందాడు. ఇప్పుడు లక్ష్మణ్ అనే ఈ కార్మికుడు మృతి చెందాడు. ఇలా వరుస ఈ మృతిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్ అమూల్య, నిజానికి కూడా ఈ మధ్య కాలంలో కూడా గని ప్రమాదాలు అయితే ఎక్కువగా పెరిగాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఇటు మీరు చెప్పినట్టు ఇటు ఏదైతే ఇందారం కావచ్చు, శ్రీరాంపూర్ డివిజన్ కు సంబంధించి కూడా గనులలో కూడా ప్రమాదాలు కూడా ఈ కార్మికులు చనిపోవడం జరిగింది. ఇది మూడో ఘటన కూడా ఈ నెల లోపల మూడో ఘటన కూడా ట్రీట్ చేయొచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే కార్మిక సంఘాలు మాత్రం ఆందోళన చేస్తా ఉన్నాయి, కార్మికులు మాత్రం ఏదైతే అధికారులు మాత్రం ఖచ్చితంగా దీన్ని యజమాన్యం ముందుకు పెడతాము, యజమాన్యం ఎటువంటి దానికి షరతులకు అంగీకరిస్తామని మేము ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి అని కూడా అధికారులు తెలుపుతున్నారు. కార్మిక సంఘాల నాయకులు మాత్రం ఖచ్చితంగా కూడా ₹1 కోటి ఎక్స్చేంజ్ గతంలో చనిపోయిన వాళ్ళకు కూడా ఎష్యూరెన్స్ ఇచ్చి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామనేటువంటి ఎష్యూరెన్స్ ఇవ్వడంతోనే అప్పుడు ఆ కార్మికులు కూడా న్యాయం జరిగింది. ఈ కార్మికులను కూడా గని ప్రమాదంగానే ట్రీట్ చేసి కూడా ఈయన కూడా దాదాపు ₹1 కోటి ఎక్స్గ్రేజ్తో పాటు అన్ని బెనిఫిట్స్ కూడా అందే విధాలు చూడాలంటూ కూడా కార్మిక సంఘాలు అయితే డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఒక పక్క అధికారులు ఉత్పత్తి మీద దృష్టి పెడతా ఉన్నారు. ఏదైతే కార్మికుల సేఫ్టీ విషయంలో కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదనేటువంటిది అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు, కార్మికుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. మరి యాజమాన్యం ఏమైనా స్పందించిందా అరుణ్? ఇప్పటి వరకు అయితే యాజమాన్యం స్పందించలేదు, కానీ అధికారులు మాత్రం ఖచ్చితంగా మీ డిమాండ్స్ అన్ని కూడా మేము యాజమాన్యం ముందు పెడతాం, యాజమాన్యం ఎట్లా అంగీకరిస్తే దానికి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి చెప్తా ఉన్నారు. కానీ కార్మిక సంఘాలు మాత్రం ఖచ్చితంగా ₹1 కోటి ఎక్స్చేంజ్ ఇస్తామని అయితే ఇదైతే యాజమాన్యం మాకు ఏదైతే ఒక పత్రం రాసిస్తేనే దాన్ని మేము అది రాసిస్తేనే మేము ఇడికెళ్ళి జరుగుతాము, ఖచ్చితంగా కూడా ఈ ఆందోళన విరమిస్తామని ఇప్పుడు కార్మిక సంఘాలు కార్మికులను భీష్మించుకొని కూర్చొని ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. అమూల్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్. ఒక స్ట్రక్చర్ అందుబాటులో ఉండాలి. స్ట్రక్చర్ కనుక నేను అందుబాటులో ఉండుంటే మైనర్ ట్రీట్మెంట్ అందే అవకాశం ఉండొచ్చు. అదే చూసుకుంటే ఎక్కువ 9 లెవెల్లో ఉంటుంది, -2, -3, -1 లెవెల్లో టెలిఫోన్ ఇవాళ ఇవాళ అంత పరిణామం మనం చర్చించుకుంటున్నాం. ఇవాళ 36,000 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ ప్రాణానికి